హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట. గాయ్స్, మీకు ఒక విషయం చెప్పనా ఈరోజు వీడియోలో. ఐ థింక్ మీరు ఇష్టపడే కలర్ని బట్టి మీ క్యారెక్టర్ ఏంటి, మీ నిజ స్వరూపం ఏంటి క్లియర్గా తెలుసుకోవచ్చు. తెలుసా మీకు ఆ సంగతి? చెప్తాను ఈరోజు. మీరు ఏ కలర్ని అయితే ఇష్టపడుతున్నారో ఆ కలర్ని ఇష్టపడే వ్యక్తులు వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అనేది స్వీట్గా షార్ట్గా చెప్పేస్తాను. ఇది చాలామంది అమ్మాయిలు మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఎవరైనా కానీ గాయస్, అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా మీరు ఒక కలర్ని ఐ థింక్ ఇష్టపడుతూ ఉంటారు. యాక్చువల్లీ నాకు ఈ కలర్ ఇష్టం, ఈ కలర్ ఇష్టం అని చెప్తూ ఉంటారు కదా. బట్ మీరు ఇష్టపడే కలర్ని బట్టి మీరు ఏంటనేది డిసైడ్ అవ్వచ్చు అనమాట. అవేంటనేది ఇంట్రెస్టింగ్గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ అనమాట. కొంతమంది ఫేవరెట్ కలర్ ఏంటి అంటే ఐ థింక్ చాలా సింపుల్గా చెప్పేస్తారు. ఐ థింక్ నాకు రెడ్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. బట్ రెడ్ కలర్ వాళ్ళ మెంటాలిటీ గురించి తీసుకుంటే యాక్చువల్లీ వీళ్ళు చాలా డేరింగ్ పర్సన్స్ అనమాట. వీలైనంత వరకు ఐ థింక్ 90% అనుకోండి, చాలా వరకు ధైర్యంగా ఉండటానికే ట్రై చేస్తారు వీళ్ళు. అట్ ద సేమ్ టైం ఎవరితో అయినా సరే వీళ్ళు తొందరగా అట్రాక్ట్ అయిపోతారు అనమాట. ఐ థింక్ ప్రేమ ఎలా ఉంటుంది అంటే ఉండి ఉండనట్టుగా ఉంటుంది. ఇక కోపం కూడా ఉండి ఉండనట్టుగా ఉంటుంది అనమాట. ఐ థింక్ రెడ్ కలర్ ఇష్టపడే వాళ్ళకి అంటే సమ్ టైమ్స్ వీళ్ళు అసలు అర్థం కారు. వీళ్ళు కోపిస్టా, సైలెంటా, అసలు ఏంటి అనేది ఒక డైనమా వస్తుంది ఎదుటి వాళ్ళకి అనమాట. ఐ థింక్ మెయిన్గా చెప్పాలి అంటే వీళ్ళందరి దృష్టిలో పడాలి అని చెప్పేసి నానా రకాల ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు అనమాట. సో ఐ థింక్ ఏ పని చేసినా కూడా వాళ్ళు నన్ను చూడాలి, ఏ పని చేసినా కూడా వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి. సో అందరిలో కూడా నేను కొంచెం అట్రాక్టివ్గా కనిపించాలి అని మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటారనమాట ఈ రెడ్ ఇష్టపడే వాళ్ళు. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్. చాలా మందికి ఐ థింక్ చెప్పాలి అంటే మోస్ట్ ఫేవరెట్ కలరు చాలా వరకు బ్లాక్ అని చెప్తూ ఉంటారు. బట్ బ్లాక్ని ఇష్టపడే వాళ్ళ మెంటాలిటీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు కొంచెం ఏది కూడాను ఓపెన్ అవ్వరు అనమాట. చాలా వరకు సీక్రెట్గా రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే ఎందుకు చెప్పాలి వీళ్ళకి అనే థాట్ వస్తూ ఉంటుంది. అండ్ పర్సనల్గా కూడా వీళ్ళ మెంటాలిటీ ఏంటంటే స్ట్రాంగ్ మెంటాలిటీ అనమాట. సో అది చెప్పాలి అంటే చెప్దాము, వద్దు అనుకుంటే అంతటితోనే కట్ చేసుకుంటారు. కానీ సో కన్ఫ్యూజన్ అనేది అంత ఏమైతే ఉండదు వీళ్ళకి. మ్యాక్సిమం కొంతవరకు క్లారిటీతోనే ఉంటారు. బట్ వాళ్ళ లైఫ్కి సంబంధించిన ఏ విషయాలు కూడాను ఎవరితో చెప్పుకోరు అనమాట. వీలైనంత వరకు చెప్పే చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అయితే తప్ప ఏది ఎవరితో షేర్ చెయ్యరు వీళ్ళు. సో ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి వీళ్ళకి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్ అనమాట. ఇది కొంతమంది ఫేవరెట్ కలర్ అనమాట. బ్లూ అంటే ఇష్టం అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ బ్లూని ఇష్టపడే వాళ్ళ విషయానికి వచ్చేస్తే వీళ్ళ మైండ్ సెట్ చాలా వరకు కూల్ మైండ్ సెట్ అనమాట. కూల్ అంటే వీళ్ళు ఎప్పుడు చల్లగా ఉంటారనేది కాదు, బట్ ఎక్కువ మ్యాక్సిమం సైలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. సో ఎంతవరకు వీళ్ళు కోపం అనేది వస్తుందో అంతే త్వరగా కూడా కోపం పోతుంది వీళ్ళు. అండ్ మెయిన్గా చెప్పేస్తే వీళ్ళు కొంచెం ఎలా ఉంటారు అంటే కొంచెం వినయంగా ఉంటారు, అమాయకంగా కనిపిస్తారు అనమాట. బట్ అలా అని వాళ్ళకి అసలు ఏం తెలివి లేదు అని కాదు. ఓకే ఉంటుంది, కానీ వాళ్ళు చూడటానికి మ్యాక్సిమం కొంచెం సైలెంట్గా ఏదో అలా పద్ధతిగా వెళ్ళిపోదాం అన్నట్టుగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ రిలేషన్షిప్కి కూడా చాలా వరకు వాల్యూ ఇస్తారు. ఏదైనా ఒక రిలేషన్లోకి వెళ్తే అది ఫ్రెండ్, లవ్ ఏదైనా కావచ్చు, మంచిగా వాల్యూ అయితే ఇస్తారు. అంటే అంత సింపుల్గా ఈజీగా ఈజీగా అయితే తీసుకోరు అనమాట. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఎమోషన్స్ కూడా కొంచెం ఎక్కువే అనమాట. అంటే ప్రతిదీ కొంచెం హార్ట్కి తీసుకుంటారు, కొంచెం బాధపడటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో అంటే వీళ్ళకి ధైర్యం ఎక్కువ ఉంది అనే దానికన్నా కూడాను ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పడం సింపుల్ అనమాట, ఒక రకంగా చెప్పాలి అంటే. అండ్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి వైట్ కలర్. అండ్ చాలామంది మోస్ట్ ఫేవరెట్ కలర్ కూడా వైట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది వైట్ కలర్ అంటే. బట్ వైట్ని ఇష్టపడే వాళ్ళ మెంటాలిటీకి వచ్చేస్తే వాళ్ళ మైండ్ సెట్ స్పష్టంగా ఉంటుంది అనమాట. గజిబిజిగా, గందరగోళంగా, ఇది అసలు కరెక్టా కాదా, ఇది చెయ్యాలా వద్దా అనే టెన్షన్స్ కానీ ఆ మెంటాలిటీ కానీ వీళ్ళది కానే కాదు. ఏ విషయంలో అయినా సరే క్లియర్ అండ్ క్లారిటీగా ఉంటారు వీళ్ళు. స్పష్టత ఎక్కువ అనమాట వీళ్ళకి. అండ్ ఏ పనైనా అంటే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దామా, కొత్తగా ఏమైనా ట్రై చేద్దామా అనే ఫీలింగ్లో ఎక్కువ ఉంటారు వీళ్ళు. అండ్ కాకపోతే ఏంటంటే వీళ్ళు నెమ్మదస్తులు అనమాట. చాలా వరకు ఏదో కూల్గా నెమ్మదిగా వెళ్దాంలే అన్నట్టుగా ఉంటారనమాట.
అంటే కొంతమంది మైండ్ సెట్ ఏంటంటే ఇది త్వరగా అయిపోవాలి, ఇది ఫాస్ట్‌గా జరిగిపోవాలి ఇది అన్న ఒక ఫీలింగ్‌లో ఉంటారు. బట్ వీళ్ళు వైట్‌ని ఇష్టపడే వాళ్ళు ఏందంటే పర్లేదు, టైం తీసుకున్నా పర్లేదు, నిదానంగా జరిగితే చాలులే అన్నట్టుగా ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటొచ్చేసి కలర్, వన్ ఆఫ్ ది కలర్ గ్రీన్ కలర్ అనమాట. సో, గ్రీన్ కలర్ ఐ థింక్ ఎవరైనా ఉన్నారా ఇష్టపడేవాళ్ళు కామెంట్ చేయండి. సో, గ్రీన్ ఇష్టపడేవాళ్ళు మెయిన్‌గా ఏంటంటే వీళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా స్మూత్‌గా డీల్ చేస్తారండి. నిజంగా తెలివిగా, అంటే ఎలా అంటే కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టుగా డీల్ చేస్తారనమాట వీళ్ళ లైఫ్‌ని. అంటే అసలు అదొక రకంగా తెలివిగా, స్మూత్‌గా డీల్ చేస్తారనమాట లైఫ్‌ని. అట్ ద సేమ్ టైమ్ నేచర్‌ని బాగా ఇష్టపడతారు వీళ్ళు. బాగా ఇష్టం ఉంటుంది. బయట నేచర్ ప్లేసెస్ కానీ, ఐ థింక్ అలాంటి వాటిని బాగా లైక్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ ఇంకొక విషయానికొచ్చేస్తే చాలా తెలివైన వాళ్ళు ప్రాబ్లమ్‌ని భలే ఈజీగా కనిపెట్టేస్తారండి. కొంతమందికి ప్రాబ్లమ్స్‌ని కనిపెట్టడం కూడా సరిగ్గా రాదు కానీ, బట్ గ్రీన్ ఇష్టపడే వాళ్ళేంటంటే ప్రాబ్లమ్ ఏంటి? ఎక్కడ ప్రాబ్లమ్ జరుగుతుంది అనేది చాలా తెలివిగా కనిపెట్టేస్తారు వీళ్ళనమాట. అది విషయం. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫైనల్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట. ఈ కలర్ కూడా చాలామంది లైక్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ పర్పుల్ ఇష్టపడే వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఐ థింక్ యూనిక్ స్టైల్ వాళ్ళది. అందరిలాగా కామన్‌గా కాకుండా డిఫరెంట్‌గా మెయింటైన్ చేస్తారు వాళ్ళు. అంటే ఎలా చెప్పాలి అంటే సో, ఒక మీనింగ్‌ఫుల్ లైఫ్‌ని వీళ్ళు లీడ్ చేస్తారనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇంకోటేంటి అంటే వీళ్ళు లైఫ్‌లో చాలా ఎక్స్‌పీరియన్సెస్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఏదైనా కొంచెం ఛాలెంజింగ్‌గా తీసుకోవాలి, లేదా ఏదైనా ఒక కొత్త థాట్ వచ్చినప్పుడు సో, అది నేను ఇన్‌ఫ్లుయెన్స్ చెయ్యాలి. అది నేను ఏదో ఒక రకంగా అది నేను చెయ్యాలి అనే థాట్ ఎక్కువగా వస్తుందనమాట. ఏదైనా సంథింగ్ వాళ్ళకి ఏమనిపించినా సరే అది ఏదో ఒక రకంగా నేను దాన్ని ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలి అనే థాట్ వస్తుంది. అంటే ఏదేమైనా ఓవరాల్‌గా వీళ్ళ మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్ అనే చెప్పుకోవాలి అనమాట. బట్ అలా అని చెప్పేసి వీళ్ళు బ్యాడు, నెగటివిటీ అనైతే కానే కాదండి. చాలా గుడ్ హార్టెడ్ అండ్ స్పెషల్ హార్టెడ్ పర్సన్స్ అనమాట వీళ్ళు. సో గైస్ చూసారు గదా! కలర్‌ని బట్టి వాళ్ళ మెంటాలిటీ ఏంటనేది చాలా వరకు అంచనా వేయొచ్చు. బట్ మీకు ఎంతవరకు కనెక్ట్ అయిందో నాకైతే తెలీదు. బట్ మీరు ఏ కలర్‌ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు? మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది ఏంటి అనేది కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. మనం మరొక వీడియోతో అయితే కలుద్దాం.